జాయింట్ కలెక్టర్ ఇది మనం ఇది ప్రపంచ పర్యాటక ప్రపంచ పర్యాటక దినోత్సవం మనం ఈరోజు పుట్టపర్తిలో మనం నిర్వహించుకుంటున్నాం. దీన్ని మొట్టమొదటిగా లేపాక్షిలో చేసుకుందాం అనుకున్నాము, కానీ ఈరోజు అక్కడ వర్షం వస్తుంది అని ఇంకా టోటల్ షేడ్ ఏమి ఉండదు కాబట్టి మనం పుట్టపర్తికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఒకటి పుట్టపర్తి అంటే సత్యసాయి జిల్లా ఏర్పాటు మీ అందరికీ తెలుసు. ఇందులో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు చాలా మట్టుకు ఉన్నాయి. మనం హెరిటేజ్ అండ్ మాన్యుమెంట్స్ లిస్ట్ చూస్తే పెనుగొండ ఫోర్ట్, రత్నగిరి ఫోర్ట్, అలాగే హేమావతిలో ఉన్న మనకున్న దేవాలయాలు, పెనుగొండలో గగన్ మహల్, మాధవరాయ టెంపుల్ గోరంట్లలో, అలాగే యోగి వేమన సమాధి. పిలిగ్రిమేజ్ అండ్ రిలీజియస్ ప్లేసెస్ మనం చూస్తే మీ అందరికీ తెలుసు పుట్టపర్తి ఇట్సెల్ఫ్ ఒక పిలిగ్రిమేజ్ అండ్ రిలీజియస్ ప్లేస్ నోన్ ఫర్ టూరిజం అండి. అంతేకాకుండా వీరభద్ర స్వామి టెంపుల్ లేపాక్షిలో, కాజీ నరసింహ స్వామి టెంపుల్ కదిరిలో, సిద్ధేశ్వర స్వామి దొడ్డ బసవేశ్వర, మల్లేశ్వర టెంపుల్స్ అంటే హేమావతి. ఈకో టూరిజం మనం చూసేది అయితే తిమ్మమ్మ మరిమాను, వీరాపురం బర్డ్ శాంక్చురీ, గొల్లపల్లి రిజర్వాయర్, కుంభకర్ణ పార్క్ మనకు ఆల్రెడీ ఉంది. ధర్మవరం ఏముందో ఇది సిల్క్ అండ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ కి ఫేమస్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి నిమ్మలకుంట పపెటరీ నుంచి కూడా ఫేమస్ ఉన్న ఒక ఆర్ట్ అండ్ చేసే ఒక యాక్టివిటీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే మనకున్న అడ్వాంటేజ్ ఏంటి, మనకున్న బెంగళూరు ఒకటి నియర్ బై ఉన్నారు. ప్రజలు అంటే బయట నుంచి వచ్చే సాఫ్ట్వేర్ కి పని మీద వచ్చే నార్త్ ఇండియా నుంచి వచ్చి కానీ వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చి బెంగళూరులో స్థిరపడిన వాళ్ళు కానీ శనివారం భానువారం మనకి ఈ వీకెండ్ అనేది వాళ్ళు టూరిజం కోసం విజిట్ చేసే యాక్టివిటీస్ చాలా ఉంటుంది. కాకుండా మనకి అందరికి తెలిసినట్టు రిలీజియస్ టూరిజం కూడా మనం ప్రమోట్ చేసే ఒక ఆపర్చునిటీ, మళ్ళీ పొటెన్షియాలిటీ ఉన్న జిల్లా ఇది మనం ఇంకా ప్రారంభిస్తూ ఇంకా ముందు ముందు పర్యాటక రంగాల్లో ఇంకా కొంచెం మనం ఇంకా ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్టు ఆది యోగి అని చిక్బళాపూర్ దగ్గర అయ్యడం వల్ల మనకి నంది హిల్స్కి వెళ్ళే వాళ్ళని ఆది యోగి వరకు వస్తున్నారు, చిక్బళాపూర్ వరకు. అక్కడి నుంచి నెక్స్ట్ మనం లేపాక్షి, పెనుగొండ, మళ్ళీ పుట్టపర్తి ఈ ఏరియాల్లో కూడా మనకి చాలా మంది పర్యాటకులు ఇంకా రావాలి. ఎక్కువ మంది రావడానికి మనకి ఇప్పుడు రోడ్ యాక్సెస్ అన్ని కూడా ఇంప్రూవ్ అయింది. ఇంపార్టెంట్ యాక్టివిటీగా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ జిల్లాలో అని కూడా స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. దీని భాగంగానే ఈ రోజు 5 గంటలకి ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అక్కడ మనం కూడా అన్ని జిల్లాల్లో కూడా ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు. మనం కూడా సత్యసాయి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి డిఫరెంట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ మన జిల్లాలో ఉన్న డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ముందు వెళ్తూ ఇదే ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ చేసుకోవాలని ఒక ప్లానింగ్ తో పాటు ముందు ఇంకా మంచి ఆర్గనైజ్డ్ గా మంచి బెటర్ ప్లానింగ్ తో మనం ముందుకు తీసుకెళ్తామని టూరిజం డిపార్ట్మెంట్ కి చెప్తూ కార్యక్రమాన్ని ప్రారంభించి కోరుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.